సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయపుర వీధుల్లో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఓం నమ శివాయ అంటూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు, దేవాదాయ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఈవో శశిధర్, మల్లికార్జున్, మల్లేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి శివపార్వతుల కళ్యాణంలో మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారికి మరి భక్తులందరూ వారు ఏదైతే మరి ఓడి బియ్యం కూడా వేయడం జరిగింది. ఓడి బియ్యం పోసి మరి ప్రతి ఒక్కరు భక్తులు ఆ దేవుని ఓడి బియ్యం అందరూ తీసుకెళ్లారు. ఈ యొక్క ఓడి బియ్యము తీసుకెళ్లిన భక్తులందరికీ మరి మా యొక్క ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు కలిగించి వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. మరి అదేవిధంగా కళ్యాణం జరిగిన తర్వాత మరి ఒక రథోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. భక్తులు వారు మరి రథోత్సవంలో వారితో పాటు మా యొక్క ఈ కమిటీ కానీ, మా యువ గారు కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాలు కానీ, కెరళ బృందం కానీ, మరి ఇంకా కళా బృందాలు కానీ వీటన్నిటితోటి ఈ రథోత్సవం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజుతోటి ఈ కార్యక్రమం ముగిసింది. రేపు చక్ర స్నానం అని మరి ఇక్కడ ఈ యొక్క చక్ర స్నానంలో విగ్రహాలు తీసుకెళ్ళి మనం కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన గుండం గుట్ట అక్కడ ఏదైతే అక్కడ చక్ర స్నానం చేసి రేపటితోటి ఈ కార్యక్రమాలు, ఈ 3 రోజుల కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి. మరి దీనికి భక్తులు మరి ఈ యొక్క శివరాత్రి రోజు మరి ఈ రోజు రేపు మరి ఈ 3 రోజులు కలిపి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ దగ్గర మన డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఈ యొక్క సీసీ కెమెరాలో బయటకు వెళ్ళే సీసీ కెమెరాల ద్వారా ప్రజల వాళ్ళ వెళ్ళిన దాని రికార్డ్ ప్రకారము 5 లక్షల నుంచి 6 లక్షల మంది విచ్చేస్తున్నారనే రిపోర్ట్ ఉంది. మరి ఇప్పటి వరకు ఇది ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడం చాలా గొప్పతనమని మా యొక్క ఈవో గారి తరఫున, కమిటీ తరఫున మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.